క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నానండి. ఇంతకుముందు సుగుణరావు అంకుల్ గారు రాసిన పాటను అప్లోడ్ చేసినప్పుడు మీరందరూ ఎంతో చక్కగా స్పందించారు. మీ అభిప్రాయాలు తెలియచేశారు, ఎంతోమందికి షేర్ చేశారు. ఆ వీడియోకి చాలా చాలా చక్కని స్పందన, మంచి వ్యూస్ వచ్చాయి. అందుని బట్టి వీడియో చూసి స్పందించిన, కామెంట్ చేసిన, లైక్ చేసిన, షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను 30 సంవత్సరాల క్రితం మాత్రమే అంకుల్ని చూడడం జరిగింది. ఆ తర్వాత ఈ పాట పాడి అప్లోడ్ చేసి అనేక మందికి తెలియజేయటం ద్వారా అంకుల్ ఎక్కడున్నారో తెలుసుకోగలను అని నేను ఆశించాను. అంకుల్, మీరు పాడిన పాటలు చాలా అద్భుతమైన పాటలు. మీరు వ్రాసి మా సంఘానికి వచ్చి పాడేటప్పుడు వాటి భావం మాకు అర్థం కాలేదు, ఎందుకంటే చిన్నపిల్లలం అప్పుడు. ఇప్పుడు భావం తెలుసుకున్నాము, వాటిలోని అర్థాన్ని గ్రహించి పాడుకుంటున్నాము. చాలా మంచి పాటలను ఇచ్చారు మాకు అని చెప్పాలి అని అనుకున్నాను. కానీ ఆ వీడియో ద్వారా నేను అంకుల్ని రీచ్ అవుతాను అని అనుకున్నాను. కానీ ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాతే దాదాపు సంవత్సరం క్రితం అంకులు ప్రభు దగ్గరికి వెళ్ళారు అనే విషయం తెలుసుకున్నాను. భౌతికంగా వారు మన మధ్య లేరు అని చాలా వేదనగా అనిపించింది. కానీ వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, మన దేవుడు తనకు అప్పగించిన పని అంతా కూడా నెరవేర్చి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మాత్రమే ప్రభు దగ్గరకు ఆయన వెళ్ళారు. అందుని బట్టి చాలా సంతోషిస్తున్నాను. మనందరం కూడా ఏదో ఒక దినాన ఆయన దగ్గరకు వెళ్ళవలసిన వారమే. మనందరం కూడా ఆయన్ని కలుసుకుంటాం అని భావిస్తున్నాను. అయితే అంకుల్ని కలుసుకోలేకపోయాము. ఆ పాట ద్వారా నేను కలవలేకపోయాను, మాట్లాడలేకపోయాను. కానీ ఇప్పుడు అంకుల్ రాసిన ప్రతి పాటను కూడా ప్రపంచానికి తెలిసేలా షేర్ చేయాలని మాత్రం నేను దృఢంగా అనుకుంటున్నానండి. దీనిలో మీ సహాయం, సహకారం ఎంతో అవసరం. దయచేసి ఈ వీడియోలో పాట విన్న తర్వాత తప్పకుండా ఈ వీడియోని మీరు షేర్ చేయాలని, ఒక చిన్న లైక్, మీకు నచ్చితే, పాట బాగుంది అనిపిస్తే, నేనైతే గొప్పగా పాడలేను, ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక చిన్న లైక్ మీరు చేయడం ద్వారా మరో 10 మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. దయచేసి పాట అంతా చివరి వరకు వినండి. మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా ఈ పాటను షేర్ చేయాలని ప్రభువు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటున్నాను. ఇప్పుడైతే పాట పాడుకున్నాం. ఈ పాటలో ఒక అద్భుతమైన రాగం ఉందండి. భావం కూడా ఎంతో అత్యద్భుతమైన భావం. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. యేసుప్రభు చాలా త్వరలో రాబోతున్నాడు. ఆల్రెడీ న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మీ జీవితాన్ని, మీ బ్రతుకుని మార్చుకోండి, బుద్ధి కలిగిన కన్యకలాగా సిద్ధపడి ఉండండి అనే మాటని చాలా అద్భుతమైన రాగంలో, ఆ రాగమే, ఆ ట్యూనే రక్షణ పొందండి అని చెప్పే సువార్త చాలా బ్రతిమాలుతున్నటువంటి ట్యూన్లో కనబడుతుంది. పాట వింటుండగా మీకు అది అర్థమవుతుంది. బుద్ధి లేక పోయినా, ఆ రాగంలో చాలా అద్భుతమైన బ్రతిమాలు కొనుట అనే ఒక అంశం మనకి కనబడుతుంది. అన్నాని అంతము అలా బ్రతిమాలుతున్నట్లుగా, మారకున్న మానసం, అలా అద్భుతమైన రాగాన్ని ఈ పాటలో ఇనుముడింపు చేసి అంకుల్ రాశారు. వారు మన మధ్య లేకపోయినా వారి పాటలు ఎప్పుడూ స్థిరంగా నిలిచిపోతాయని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని ఘనపరుద్దాం. దీనిలో తప్పులుంటే కనుక దయచేసి మీరు నన్ను మన్నించండి. ఇప్పుడైతే పాట పాడుకుందాం. యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చును, యేసు వాక్య ధ్యానముతో వేమర
కయుందము. యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చును, అన్నిటి అంతము ఆసన్నమాయగా. అన్నిటి అంతము ఆసన్నమాయగా. అన్నాని అంతము ఎట్టులుండునో గదా. అన్నాని అంతము ఎట్టులుండునో గదా. యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చును, అక్రమ ప్రవక్తలు పెక్కుగాను ప్రబలిరి. అక్రమ ప్రవక్తలు పెక్కుగాను ప్రబలిరి. వెక్కసంబె జీవితం దిక్కు తెలియదా దినం. వెక్కసంబె జీవితం దిక్కు తెలియదా దినం. యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చును, అపహాసకులు లేచిరి. తప్పదయ్యా రాకడా అపహాసకులు లేచిరి. తప్పదయ్యా రాకడా చెప్పకుండా వచ్చును. తప్పులన్నీ దిద్దుకో. చెప్పకుండా వచ్చును. తప్పులన్నీ దిద్దుకో. యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చును, బుద్ధిగల్ల కన్యవా బుద్ధి లేని కన్యవా. బుద్ధిగల్ల కన్యవా బుద్ధి లేని కన్యవా. బుద్ధి లేకపోయినా వదిలివేయబడెదవు. బుద్ధి లేకపోయినా వదిలివేయబడెదవు. యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చును, మారు మ్రోగు చుండెగా మరణాత కేకలు. మారు మ్రోగు చుండెగా మరణాత కేకలు.
మారకున్న మానసం వేరే దారి లేదుగా. మారకున్న మానసం వేరే దారి లేదుగా. యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చును. యేసు వాక్య ధ్యానముతో వేమరక ఇందము. యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చును. పాట ఆలకించినందుకు అందరికీ వందనాలండి. గంటలు గంటలు సువార్త చెప్తూ ఉంటాం మనం, చాలా మంచి విషయం అది. కానీ ఇలాంటి ఒక పాట పాడినా కూడా మనం సువార్త చెప్పినట్టే. దయచేసి ఈ పాటని అందరికీ షేర్ చేయండి. ప్రభు పనిలో మీరు కూడా మీ వంతు సహాయం అంటే మీరు కూడా ఈ పాటను షేర్ చేయడంలో ప్రభు పనిలో పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.